అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. ప్రముఖ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇద్దరికి చేరాలనే ఉద్దేశంతో చేశానంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఆయన మాటల్లోనే ఈ వీడియో చూసేద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ వివి వినాయక్. ఈ వీడియో ఒక ఇద్దరికి చేరాలని పెడుతున్నాను. ఆ ఇద్దరు ఎవరనేది చెప్తాను చివరిలో. నేను ఒకసారి కెన్యా వెళ్ళాల్సి వచ్చింది, ఆఫ్రికాలో ఉన్న కెన్యాకి. అప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలి అని చెప్పారు. అది వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారిని అడిగాను, ఏంటంటే ఎల్లో ఫీవర్ అంటే ఏంటి అని అడిగాను. అడిగితే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కోవిడ్కి ఏ లక్షణాలు అయితే చెప్పాడో అదే చెప్పాడు ఆయన. అంటే ఊపిరాడదు, విపరీతమైన జ్వరం, మొత్తం ఒంటి నొప్పులు, బ్రీత్ ఆగిపోతుంది, ఇలాగన్నీ చెప్పాడు ఆయన. చెప్తే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాడు, నేను మామూలుగా చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత నేను ఇంజెక్షన్ వేసుకున్నాను. దాని మీద ఒక ఎల్లో బుక్ ఇచ్చి నా పాస్పోర్ట్ మీద పెట్టారు. అది ఆఫ్రికా వెళ్ళే వాళ్ళకి కానీ ఇంకొన్ని దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఈ ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్, ఆ ఎల్లో బుక్ ఉంటేనే అలౌ చేస్తారు. ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకుంటేనే రాణిస్తారు. అది ఎందుకు అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి అది వస్తుంది, బట్ అక్కడ నివసించే వాళ్ళకి అది ఇమ్యూనే ఉంటుంది. ఇక నేను దీని గురించి ఈ లక్షణాలు ఇవే కదా, ముందు ప్రివెంటివ్గా అది వేసుకోవచ్చా అని ఒకళ్ళిద్దరు డాక్టర్లను అడగడం జరిగింది. వాళ్ళు వద్దు అంటున్నారు తప్ప ఎందుకు వద్దో చెప్పట్లేదు, డీటెయిల్గా అసలు ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులకైతే చేరాలనుకుంటున్నానో ఆ ఇద్దరు వ్యక్తులు డాక్టర్స్. రీసెంట్గా ఒక మెసేజ్ క్లిప్ వచ్చింది. దాంట్లో ఆయన చాలా అద్భుతంగా ఈ కోవిడ్ గురించి సామాన్యమైన వాడికి కూడా అర్థమయ్యేలా చెప్పారు ఆయన. ఆయనకి ఈ ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి అప్పుడు నేను విన్నది చెప్పాలని ఒకవేళ పనికొస్తే, ఒకసారి చాలా పెద్ద విషయాలు మనకు తట్టనవి పక్కన ఉన్న వాళ్ళు, చాలా చిన్నవాళ్ళు టక్కని చెప్తుంటారు. అలా నాకేదో గుర్తొచ్చింది. ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఆయనకి చేరాలని నేను చేస్తున్నాను. బట్ ఇది ఎవరు వేసుకోవడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే అది బయట దొరకదు, అది గవర్నమెంట్ ఇవ్వాలి. అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. జస్ట్ ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. అంటే అప్పుడు నాకు ఏమీ లేని వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అది అంటే ప్రివెంటివ్గా ఇది ఒకటి కాకపోవచ్చు, కానీ ఏదైనా పనికి వస్తుందేమో అని చిన్న ఆశ. థ్యాంక్ యూ సార్. మీ పేరు నాకు తెలియదు, బట్ మీరు తెలగపిండి, నువ్వుల పిండి, అలాగే పోర్క్ స్కిన్, ఇంకా కొన్ని చెప్పారు, అవన్నీ చేస్తే రాదు అని చాలా చాలా అద్భుతంగా మీరు దాన్ని చెప్పారు. మీకు చేరాలి. దీని మీద మీరు ఒక వీడియో చేసి అందరికీ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప వివరణ ఇచ్చారు మీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ. తాను కూడా నెపోటిజం బాధితురాలనేనని బాలీవుడ్ బామ్మ తాప్సీ అంటున్నారు. నెపోటిజానికి ఒక రకంగా ప్రేక్షకుల కారణమే అని తాప్సీ చెప్తున్నారు. ఆమె అలా ఎందుకన్నారు ఇప్పుడు చూద్దాం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్లో నెపోటిజంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది నెపోటిజం గురించి మాట్లాడారు. తాజాగా తాప్సీ కూడా నెపోటిజంపై స్పందించారు. బ్యాక్గ్రౌండ్తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి, అందుకే వారికి అవకాశాలు సులభంగా వస్తాయి. ఏ నేపథ్యం లేకుండా వచ్చిన వారికి పరిచయాలు ఏర్పడడానికి సమయం పడుతోంది. దీనివల్ల దర్శకులు బయట నుండి వచ్చిన వారికన్నా ప్రముఖుల వారసులతోనే సినిమాలు చేయడానికే ఆసక్తి చూపుతారు.
అవుతారు. పరిచయాలు లౌక్యం లేక నేను కూడా చాలా అవకాశాలను కోల్పోయాను. అప్పుడు నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనిది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన తాప్సీ ఇలాంటి సంఘటనలకు ప్రేక్షకులు కూడా ఒక కారణమేనని అన్నారు. స్టార్డమ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వారి చిత్రాలు చూడడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, అందువల్లే నెపోటిజం ఇంకా రాజ్యమేలుతుందని అన్నారు. షకీలా జీవిత కథ ఆధారంగా కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ బాలీవుడ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే షకీలా పేరుతో తాజాగా మలయాళంలో కూడా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం టీజర్ కూడా విడుదలైంది. దీనిపై కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ స్పందించారు. ఆయన ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. షకీలా పేరుతో ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఓ బయోపిక్ తెరకెక్కబోతోంది. నాట్ ఏ ఫోన్ స్టార్ అన్నది ఉపశీర్షిక. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రంతో హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. రిచా చద్దా టైటిల్ రోల్ను పోషిస్తున్నారు. గత ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల చేయాలి అనుకున్నారు. కొంత ఆలస్యమైంది. అయితే ఈలోపు మలయాళంలో డైరెక్టర్ సుగేష్ షకీలా పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేశారు. ఆ టీజర్ చూసి పలువురు తనకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారని కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ తాజాగా ప్రకటన చేశారు. మలయాళ సినిమాకు తన సినిమాకు సంబంధం లేదని చెప్పారు. తాను తీసిన హిందీ సినిమా దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదల చేస్తానని, ఈ సినిమాకు సంబంధించిన హక్కులు తమ దగ్గరే ఉన్నాయి అన్నారు. థియేటర్స్ తో పాటు ఓటీటీల్లో కూడా విడుదల చేయాలి అనుకుంటున్నామన్నారు. టీజర్ రిలీజ్ చేశాక ఓటీటీల నుండి ఎంక్వైరీ మొదలైందని, షకీలా కథను ఓటీటీలో రిలీజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా వీక్షించే అవకాశం ఉందని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఇంద్రజిత్ స్పష్టం చేశారు. అత్తారింటికి దారేది సినిమాతో బాపు బొమ్మలా మెరిసిన ప్రణీత సుభాష్ కరోనా కష్టకాలంలో పేదలకు పట్టెడన్నం పెట్టి వారి ఆకలి తీర్చి రియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చడించిన ప్రణీత వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ విశేషాలు ఇప్పుడు. ఈ కరోనా కష్టకాలంలో స్వయంగా వండి పేదవారికి భోజనం అందించారు బాపుబొమ్మ ప్రణీత సుభాష్. ఆమె గొప్ప మనసుకు అందరూ ఫిదా అయ్యారు. లాక్డౌన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలిని తీర్చారు. సరైన సినిమా అవకాశాలు లేకపోయినా, రెమ్యునేషన్ చాలా తక్కువే అయినా కూడా సేవాభావాన్ని చాటుకున్న ప్రణీత తాజాగా ట్విట్టర్లో అభిమానులతో చిట్చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ చిట్చాట్లో ఓ అభిమాని టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అంటూ ఆమె సమాధానం చెప్పారు. అలాగే కోలీవుడ్లో అజిత్, బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ తన ఫేవరెట్ అని తెలియజేశారు. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ రీట్వీట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇంకా ఆమె కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మహేష్ అందగాడని, ప్రభాస్ సూపర్ స్టార్ అని, జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్ అని చెప్పుకొచ్చారు. డాన్స్ లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ల డాన్స్ అంటే ఎంతో ఇష్టమని ప్రణీత చెప్పుకొచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన కథానాయిక నక్షత్ర మొక్కలు నాటారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నేను మీ నక్షత్ర. సో నేను ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి వచ్చాను. సో ఇది నిర్వహిస్తుంది మన ఎంపీ సంతోష్ కుమార్ గారు. ఇంత మంచి పనిలో నన్ను ఇన్వాల్వ్ చేసింది మన కో ఫౌండర్ రాఘవ గారండి. థ్యాంక్స్ టు హిమ్ మేము మొక్కలు నాటుతున్నాము. అలాగే అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ద సేమ్ టైమ్ యాజ్ ఏ చిన్న స్టార్ అని చెప్పచ్చండి, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. సో నేను కొంచెం పెద్ద స్టార్స్కి ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను. సో వాళ్ళందరూ నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నా కోసం ఈ ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ ద ఛాలెంజ్ ఈజ్ ఫర్ రజనీకాంత్ సార్. సో ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ. ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. అండ్ రమ్యకృష్ణ మ్యామ్ అండ్ మా డైరెక్టర్ కరుణ కుమార్ గారు. విరివిగా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, పచ్చదనాన్ని పెంచండి. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న టీవీ కళాకారులను 2000 మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు టీవీ ప్రొడ్యూసర్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోమవారం వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో మంత్రి శ్రీనివాస యాదవ్లను టీవీ కళాకారులు కలిశారు. 2000 మందికి నిత్యావసర వస్తువులను అందజేసి ఆదుకున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్కు
టీవీ ప్రొడ్యూసర్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో షూటింగ్ల సమయంలో భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలకు పెను సవాల్గా మారిందని, స్వయం నియంత్రణతోనే నిర్మూలన సాధ్యమని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెసిడెంట్ ప్రసాద్, వినోద్ భాలా, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, డివై చౌదరి, కిరణ్, అశోక్ తదితరులు ఉన్నారు. స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 90వ జయంతి సోమవారం. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాటల్లోని ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. I am SP Balasubramaniam. Today happens to be the 90th anniversary of Gana Sudhakara Sakshat Saraswati Swarupa Dr. Mangalampalli Balamurali Krishnaji. You all know that the family members, his sons, Mr. Abhiram, Dr. Sudhakar, Dr. Vamshi Mohan, grandson Vibhu Balamurali Krishna, and his pet and most prominent Sishya Krishna Kumar as trustees. They have formed Mangalampalli Balamurali Krishna Memorial Trust. And since 2018, this trust had been felicitating musicians or whoever they thought deserved this award. And the first recipient was Srimati P. Sushila ji, and that was in 2018, and in 2019 yours obediently SP Balasubramaniam. Though I don't deserve this award only as a family member and as a son considered by the great Saraswati Swarupa, I was blessed to have this award. This year also it should have happened, but unfortunately because of the pandemic we could not do this. And with a lot of love and respect towards me, the members of the trust asked me to launch the YouTube channel, which is created actually by the trust. And I should say that I am privileged, I am blessed to do this. You see, in YouTube channel you have umpteen hours of Sri Balamuraliji's musical virtuoso. You all have heard him singing in different languages and on different occasions, live, recorded, filmic, everything. But this is going to be the most authentic channel through which you can learn more about the stories behind this great avatar's life, his creations, his music, and his journey, whatnot. And you all can be part and parcel of this great musical journey. Even after the nirvana of the great maestro, he lives through this channel, and we all can be part and parcel of this channel. So, and you see, the link will be on the description. You can click and go to that and see, and you can contribute also. And I'm so privileged. Yesterday was the Guru Purnami, and today the Guru of all the music lovers in the entire world and universe, Shri Gana Sudhakara Mangalampalli Padma Vibhushan Dr. Balamurali Krishnaji's YouTube channel is being launched, and that too is happening through me. I am very grateful to the family of Balamurali Krishna, to which I belong to, and to all the other entourage in the trust. And I am I once again ascertain that I am very grateful for, I am honored, I am humbled by being given this opportunity to launch this trust. My first acquaintance with Gana Sudhakara was when I was maybe 7 or 8 years old, through radio, when my father, Shripati Pandita Rajula Sambamurti, keeping me next to radio, and when his Bhakti Ranjani, his voice was resonating through Bhakti Ranjani or concerts through All India Radio, he used to talk about him and asked me to listen to him.
and see how different he is from all the other people. With due respect to everyone, I could count on my fingers only very little number of people who can sing with that bhava and the right pronunciation of the kirtana in any language. And it is Balamurali Ji. And I had the privilege of singing before him when I was maybe 20-year-old, when he had come for the Tyagaraja Aradhanotsavas, which is conducted by my father. He used to do, for 20 years he did this Aradhanotsava, Sangeeta Aradhanotsava of Tyagaraja in Nellore, doing Unchavrutti. And when Balamurali Ji has come to sing in the concert, so I was introduced to him, and he asked me, "Abhay, edana paadtava? Son, if you would like to sing something." Then I sang the song which was so close to my heart, which I had been listening, composed by him and sung by him through All India Radio. Janana marana bhaya shoka viduram sakala shastra nigamagama saram sakala shastra nigamagama saram pivare ramarasam rasane pivare ramarasam pivare ramarasam. And I had the privilege of utilizing this with little changes in a film for which I composed music, and I had become very close to him. And when I composed music for a film called Shikharam, he sang in that film. I could call myself as music director when he was singing. So these are all the privileges I had, and he blessed me. He blessed me wholeheartedly, and that's why I think whatever I got today as little knowledge of music, it is because of the blessings of these great people, and especially Sri Mangalampalli Balamurali Krishna. I once again salute to the great maestro, the Pumbhava Saraswati, and I invite you all, and I once again thank the members of the trust for giving me this opportunity, this unique opportunity to start this YouTube channel. Long live the legend. He is with us as long as Akshara, as long as Swara lives. He will be there. He is there. Sarve jana sujana bhavantu. Sarve sujana sukhino bhavantu. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరుణ క్రైసిస్ చారిటీ మన కోసంకు సంబంధించిన 2వ విడత నిత్యావసర సరుకుల పంపిణీ వైజాగ్లో కూడా సోమవారం ప్రారంభమైంది. ఆ వివరాలు ఇప్పుడు. సీసీసీ నిత్యావసర సరుకులను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, నిర్మాత మాజీ శాసనసభ సభ్యులు మళ్ల విజయప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విశాఖ సినీ కార్మిక అసోసియేషన్ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి చైతన్యరాజు, గౌరవ అధ్యక్షుడు నటుడు ప్రసన్నకుమార్, నటుడు ముఖ్య సలహాదారుడు పొట్టిమూర్తి, అప్పారావు, ఎర్రాజీ నిర్వహించారు. సీసీసీ కార్యవర్గానికి ముఖ్యంగా చైర్మన్ శ్రీ చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. యువకులకు ఉపాధి దొరుకుతుంది. తప్పనిసరిగా దానివల్ల ఈ నగరం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా స్త్రీ పరిశ్రమ విషయంలో కానీ, స్త్రీ కార్మికుల విషయంలో కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాలని తెలియజేసుకుంటూ
తెలుగులో లై చెల్మోహన్ రంగా సినిమాలో నితిన్ సరసన నటించిన మేఘా ఆకాష్ తమిళంలో రజనీకాంత్ పేట సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత తమిళంలో బిజీ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. ఆ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుదేవా డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న హిందీ చిత్రం రాధేలో ఛాన్స్ కొట్టేసింది మేఘా ఆకాష్. లోగడ సూరజ్ పంచమితో కలిసి శాటిలైట్ శంకర్ అనే సినిమాలో యాక్ట్ చేసింది మేఘా ఆకాష్. ఇప్పుడు రాధే లాంటి భారీ బడ్జెట్ ను సొంతం చేసుకోవడంతో అందరి దృష్టి మేఘా ఆకాష్ మీదే పడింది. సల్మాన్ ఖాన్ భరత్ అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రాధే చిత్రంలో మేఘా ఆకాష్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను చేస్తోంది. ఓం శాంతి ఉషానా ఒక మత్తాసి గాదే సినిమాలతో పాపులర్ అయిన మలయాళం డైరెక్టర్ జాన్ ఆంటోనీ అతని భార్య దియానా దంపతులకి జూలై 1న పాప పుట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మలయాళ దర్శకుడు జూడ్ యాంథోనీ జోసెఫ్ తన స్నేహితురాలు దియాన్ ఆన్ జేమ్స్ ని ప్రేమించి 2015 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. వారికి 2016లో ఓ పాప పుట్టింది. ఇప్పుడు మరో పాపకి జన్మనిచ్చారు. రెండో పాపకి ఇజాబెల్ అన్న జూడ్ అనే పేరు పెట్టినట్లుగా జూడ్ యాంథోనీ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. తమిళ చిత్ర పరిశ్రమకి 2 శిఖరాలుగా ఎదిగిన సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తమ కెరియర్ తొలి దశలో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై రజనీకాంత్ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు. రజనీకాంత్ 169వ సినిమాగా నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి కార్తీక్ ఖైదీ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వాన్ని వహించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించబోతున్నారా లేదా అనే విషయం మాత్రం ఇంకా తేలలేదు. కపిల అనే మలయాళ చిత్రం ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అన్నాబెన్ హీరోగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలను కూడా ఆకట్టుకుంది. అన్నాబెన్ తాజాగా ఫేక్ కాస్టింగ్ పై చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ సంస్థ సినిమా పరిశ్రమలోకి కొత్తగా వస్తున్న వారికి కాస్టింగ్ కాల్స్ వస్తున్నాయని గ్రహించింది. ఈ కాస్టింగ్ కాల్స్ పేరిట ఆడవాళ్లను మోసగించి లొంగ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వారి బారిన పడవద్దని అన్నబెన్తో ఓ వీడియోని చిత్రీకరించారు. అన్నబెన్ ఓ సినిమాకు సెలెక్ట్ కావడానికి ఆడిషన్ ఇస్తుండగా ఓ అపరిచితుడు వచ్చి ఆమెను టచ్ చేస్తాడు. అతన్ని తోసేసి అన్నబెన్ పారిపోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హెల్ప్ లైన్ నెంబర్ చెబుతూ ఇలాంటి ఫేక్ కాస్టింగ్ కాల్స్ కి ദൂരంగా ఉండమని ഹെച്ചരിస్తారు. ഹായ്, ഇന്ന് ഞാനിവിടെ വന്നിരിക്കുന്നത് നിങ്ങളോടൊരു കാര്യം പറയാനാണ്. എല്ലാവരും എന്നോട് ചോദിക്കുന്നു എനിക്ക് ബോയ് ഫ്രണ്ട് ഉണ്ടോ, ആരാണ് എൻ്റെ ബോയ് ഫ്രണ്ട് എന്നൊക്കെ. ഇന്ന് ഞാനത് നിങ്ങളോട് കുറച്ചുകൂടി ഒരു ഫീൽ വരട്ടെ. ആക്ഷൻ. എല്ലാവരും എന്നോട് ചോദിക്കുന്നു എനിക്ക് ബോയ് ഫ്രണ്ട് ഉണ്ടോ. സെയിം തന്നെയാണ് നമ്മളെ ഉള്ളിന്ന് വരട്ടെ. ഇതൊക്കെ കുറെ കഴിഞ്ഞിട്ടുള്ളതല്ലേ. ആക്ഷൻ ആക്ഷൻ. എല്ലാവരും എന്നോട് ചോദിക്കുന്നു എനിക്ക് ബോയ് ഫ്രണ്ട് ഉണ്ടോ. അങ്ങനെയല്ല, ഒരു മിനിറ്റ് ഫേസ് ചെറുതായിട്ടൊന്നും തിരിച്ചു. വ്യാജ ഓഡീഷനുകൾക്കെതിരെ ജാഗ്രത പുലർത്തൂ. ഓഡീഷൻ സംശയകരമെന്ന് തോന്നിയാൽ ഈ നമ്പറുകളിൽ വിളിക്കുക. ഉടനെത്തും സഹായം. ആക്ട് സ്മാർട്ട്. ఇటీవల కాలంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు ఉందని ఫేక్ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చెన్నై సాలిగ్రామంలో నివసిస్తున్న తమిళ దళపతి ఇంటికి బాంబు పెట్టినట్లు కొందరు పోలీసులకు ఫోన్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జూలై 4వ తేదీ రాత్రి హీరో విజయ్ ఇంట్లో బాంబులున్నాయని పోలీసులకు వరుసగా కాల్స్ వచ్చాయి. చివరికి జూలై 5వ తేదీన ఉదయం విజయ్ ఇంటికి వెళ్లి ఇల్లంతా తనిఖీలు చేశారు. చివరికి కొందరు ఆకుతాయిలు చేసిన ఫోన్ కాల్స్ గా పోలీసులు గ్రహించి ఆ వ్యక్తిని ఎట్టకేలకు పట్టుకున్నారు. మరక్కనం అనే యువకుడు ఈ బెదిరింపు కాల్స్ చేశాడని విచారణలో వెల్లడి అయింది. తమిళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మందాచి విడుదలై 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ బి ఉన్నికృష్ణన్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు.
మలయాళ చిత్ర పరిశ్రమలో రచయితగా పాపులర్ అయిన బి ఉన్నికృష్ణన్ మోహన్ లాల్ తో తొలిసారిగా కలిసి పనిచేసిన చిత్రం మదాంబి. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా మోహన్ లాల్ కి ఉన్నికృష్ణన్ కి మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఫ్రాడ్, విలన్ లాంటి సినిమాలు వచ్చాయి. మదాంబి సినిమా రిలీజ్ అయి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు ఉన్నికృష్ణన్. మలయాళంలో పాపులర్ లేడీ డైరెక్టర్ విధు విన్సెంట్ తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇప్పుడు. పార్వతీ తిరువత్తుతో స్టాండప్ అనే సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు విధు విన్సెంట్. గల్ఫ్ లో ఉన్న తన మిత్రుల సహాయంతో ఈ సినిమా నిర్మించబోతున్నట్లుగా విధు విన్సెంట్ చెప్పారు. తన దగ్గర ఆర్థిక వనరులు లేని కారణంగా WCC సంస్థను మోసగించారనే ఆరోపణలు నా మీద రావడం నాకు ఇష్టం లేదు. అందుకే వ్యక్తిగత, రాజకీయ కారణాలతో ఈ సంస్థ నుండి వైదొలుగుతున్నాను అని విధు విన్సెంట్ తెలిపారు. బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకుల్ని అలరించిన ప్రదీప్ మాచరాజు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ మరో రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు. ప్రదీప్ మాచరాజు, అమృత అయ్యర్ జంటగా మున్నా దర్శకత్వం వహించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఎస్పీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్పీ బాబు నిర్మించిన ఈ చిత్రంలోని హీరో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన నీలి నీలి ఆకాశం పాట సంగీత ప్రపంచంలో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ యూట్యూబ్లో వ్యూస్లో రికార్డును క్రియేట్ చేసింది. ఈ పాటకు యూట్యూబ్లో 175 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే వ్యూస్ ఇంకా పెరుగుతూనే ఉండడం విశేషం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గానికి ఎంపీగా సేవలందిస్తున్న సీనియర్ నటి సుమలత గారు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సామాన్యులనే కాదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలను కూడా కరోనా మహమ్మారి బెంబేలెత్తేస్తోంది. సీనియర్ నటి మాండ్య ఎంపీ సుమలత తాజాగా కోవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. డియర్ ఫ్రెండ్స్, శనివారం నుండి నాకు తలనొప్పి, గొంతు నొప్పి మొదలయ్యాయి. నా నియోజకవర్గ పర్యటన సందర్భంగా నేను కోవిడ్-19 బారిన పడ్డానేమోననే సందేహంతో పరీక్షలు చేయించుకున్నాను. ఈ రోజు ఫలితం వచ్చింది. నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో ఇంటి నుండే చికిత్సను తీసుకోమని వైద్యులు సూచించారు. కాబట్టి నేను హోం క్వారంటైన్ లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్సను తీసుకుంటున్నాను. దేవుని దయతో, మీ అందరి మద్దతుతో నేను దీని నుండి సులభంగానే బయటపడతానని నమ్మకంగా ఉన్నాను అంటూ సుమలత వరుస ట్వీట్స్ చేశారు. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ ఫిల్మ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు పంపించండి. మా వాట్సాప్ నంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.